వాళ్ళు అడిగారు నీకు ఎంత జీతం కావాలి అని చెప్పేసి నేను అన్నాను, నేను ఎక్స్పెక్ట్ చేసే జీతం ఇచ్చే శక్తి కెపాసిటీ బహుశా మీ కంపెనీకి ఉండకపోవచ్చులేండి, నమస్కారం అని చెప్పి వచ్చేసా బయటికి. వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. నేను చదువు అయిపోయిన తర్వాత కెనడా దేశానికి వెళ్లే ఉద్యోగం వచ్చినా సరే వెళ్లకుండా నేను ఇక్కడే హైదరాబాద్లోనే ఉద్యోగం చేసుకుంటూ ఉంటే నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా కళ్ళ ముందే సింగపూర్ వెళ్ళిపోయేవాళ్ళు, జర్మనీ వెళ్ళిపోయేవాళ్ళు. అది చూసిన నాతో పాటు పనిచేసే వాళ్ళందరూ, ఉద్యోగం చేసే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, సతీష్ కుమారు వీళ్ళు ఒకే కాలేజీలో చదువుకున్నారు, మిగతా వాళ్ళు ఏమో ఇతర దేశాలకు వెళ్ళిపోతా ఉన్నారు. సతీష్ కుమార్ ఏమో మరి చేతగాకో, ఇంటర్వ్యూలో విజయం సాధించలేకో, లేక దమ్ము లేకో ఇంటర్వ్యూకి వెళ్ళటం లేదు, కాబట్టి ఇక్కడే మిగిలిపోయారని చెప్పేసి ఒక అనుమానంతో చూస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు నేను కూడా కావాలని చెప్పి సింగపూర్ జాబ్స్ న్యూస్ పేపర్లో యాడ్ వచ్చింది, వేకెన్సీస్ అని చెప్పేసి. నేను నాతో పాటు ఉన్న కొంతమంది ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు, ఆ ప్రశ్నలన్నిటికీ ఖచ్చితంగా జవాబు చెప్పారు. వాళ్ళు అడిగారు నీకు ఎంత జీతం కావాలి అని చెప్పేసి నేను అన్నాను, నేను ఎక్స్పెక్ట్ చేసే జీతం ఇచ్చే శక్తి కెపాసిటీ బహుశా మీ కంపెనీకి ఉండకపోవచ్చులేండి, నమస్కారం అని చెప్పి వచ్చేసా బయటికి. వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. ఇంటర్వ్యూ బాగా చేశా, అద్భుతంగా చేశా. వెళ్ళిన కారణం ఏమిటి? ఉద్యోగం చేయడానికి కాదు, ఈ గోల భరించలేక. ఏ గోల భరించలేక, చేతగాడేమో, దమ్ము లేదేమో, అందుకే ఇంటర్వ్యూస్కి వెళ్ళటలేదేమో. ఆ తర్వాత నా క్లాస్మేట్లు వెళ్ళినప్పుడు వాళ్ళని ప్రశ్నించట్లా, ఎవడండి ఆ సతీష్ కుమారు, ఏంటా పొగరాయనకి, మమ్మల్ని సవాల్ చేశాడు. ఏం సవాల్ చేశాడు? ఆయనకు కావాల్సిన జీతం మేము ఇవ్వలేమంట, మా కంపెనీకి ఆ దమ్ము లేదంట. ఏమిటది? అతను అంతేలేండి, మీరు నమ్మండి. దాని మీద నేను ఫోన్ నెంబర్ వేసా. ఎన్నిసార్లు ఫోన్ చేశారో, మాకు దమ్ముందే, ఎంత జీతం కావాలో చెప్పు, అంత జీతం నీకు ఇస్తా, రా వచ్చి మా కంపెనీలో పనిచేయి, సింగపూర్లో వచ్చి పనిచేయి. ఆశ్చర్యం వేసింది. బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? మీరు ధనాన్ని వెతికారనుకోండి, అది పారిపోద్ది. మీరు ధనాన్ని వెతకకుండా కష్టపడి పనిచేశారనుకోండి, ఆ ధనం కూడా పడి వస్తుంది. సో నా జీవితంలో నేను చూసా, వెళ్ళింది ఒకే ఒక ఇంటర్వ్యూ. ఆ ఒక్క ఇంటర్వ్యూలో వాళ్ళు కూడా పడ్డారు. నీకు ఎంత జీతం కావాలో చెప్పు, మేము ఇస్తాం, నువ్వు మాత్రం వచ్చి మా కంపెనీలో పనిచేయి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే దేవుడు మనకు నాణ్యతనిస్తాడు, నైపుణ్యతను కూడా ఇస్తాడు. క్రైస్తవులమైన మనం ఎక్కడ పనిచేస్తున్నా నాణ్యత కావాలి, నైపుణ్యత కావాలి, నమ్మకత్వం కావాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు.